హలో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు। ఈరోజు మళ్ళీ ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను। వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది। మా కాలనీలో కొంతమంది అయితే ఇవాళ ఒకటి డిసైడ్ అయ్యారు, ఏంటంటే ఏదైనా జ్యూస్ చేసి అందరికీ ఇద్దామని। ఫస్ట్ ఏమో మజ్జిగ అనుకున్నారు, తర్వాత రసన అనుకొని డిసైడ్ అయిపోయాము అందరము। ఇంకేముంది, అందరము డిసైడ్ అయిపోయాము రసన చేద్దామని। ఇంకా రసనకి సంబంధించినవి అయితే అన్నీ తెచ్చేసుకున్నాము। ఇంకా తెచ్చిన తర్వాత ఇంకా ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేసేసాను। స్టార్టింగ్ ఇక్కడైతే ఒక పెద్ద డ్రమ్ములో ఫిల్టర్ వాటర్ తీసుకున్నాము। ఫిల్టర్ వాటర్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ పెద్ద పెద్ద బొగాన్లలో అయితే ఒక 25 కేజీల షుగర్ అయితే కరిగించేసాము కొన్ని వాటర్ వేసి। ఆ కరిగించిన దాన్ని ఇంకో జల్లెడ పట్టి ఇందులో పోస్తున్నాం చూడండి। అలా జల్లెడ పట్టడం వల్ల ఏదైనా నలకలు ఉంటే దాంట్లో జల్లెడలు పోతాయని తీసేస్తున్నాము। ఇప్పుడు ఇంకొక గిన్నెలో మళ్ళీ రసన ట్యాంగ్ కలుపుకున్నామండి మేము। ట్యాంగ్ ఒక 5 కేజీస్ కలుపుకున్నాము। 5 కేజీస్ ట్యాంగ్ కరిగించేసుకొని అది కూడా జల్లెడ పట్టాము, ఏదైనా నలకలు ఉంటే పోతాయని। ఇంకా మధ్యాహ్నం కావస్తుంది, ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది। ఇంకా జ్యూస్ అయితే పోస్తున్నాం చూడండి, గ్లాస్లో కలర్ఫుల్గా ఉంది। అందరం కలిసి అయితే ఇక్కడ సేవలో పాల్గొన్నాము। చిన్న పెద్ద ఏమీ లేదు, ఆంటీ అంకుల్స్ అన్నయ్యలు అక్కలు అందరం కలిసి మేమైతే ఇక్కడ సేవ చేశాము। ఇంకా నేను కూడా టేస్ట్ చూస్తున్నాను, రసన అయితే చాలా బాగా కుదిరింది। దేవుడి ప్రసాదం కదండి, మనసు పెట్టి చేస్తే ఏదైనా బాగుంటుంది। జెండాలు అయితే పట్టుకొని మా వాళ్ళు జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూనే ఉన్నారు। అది ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ పక్కన సౌండ్స్ ఉన్నాయి, సాంగ్స్ పెట్టారు హనుమాన్వి। యూట్యూబ్లో సాంగ్స్కి పర్మిషన్ లేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ నేనంతా। అసలు ఎంత బాగా జరిగిందంటే పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు। ఇంకోటి ఏంటంటే సమ్మర్ కావడం వల్ల హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదండి, బస్సులు అయితే వెళ్తూనే ఉన్నాయి। మేమైతే బస్ వాళ్ళని ఆపి మరీ ఇచ్చాము। అసలు తొందరగా ఒక డ్రమ్ముడు జ్యూస్ అయితే అయిపోయింది, మళ్ళీ ఇంకో డ్రమ్లో కలిపాను చూడండి। స్టార్టింగ్ చేసింది కూడా నేనే కలిపాను, మళ్ళీ కలుపుతూ ఉన్నాను। అంటే నేనే చేస్తున్నాను కాదు, అందరూ చేశారు, కానీ నాకైతే ఎక్కువగా ఇలా సేవ చేయడం నాకు చాలా ఇష్టం। దేవుడికి సంబంధించింది ఏదైనా నేను కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాను। మళ్ళీ ఒక డ్రమ్ముకి అయితే కలుపుకున్నాము, అయినా అయిపోతూనే ఉంది, అవ్వాలి కదండి, అలా అవుతూనే మనకు చేసిన దానికి తృప్తిగా ఉంటుంది। చూడండి రసన ఎంత కలర్ఫుల్గా ఉందో, వీడియోలో చూస్తుంటే అయితే నాకు ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగా కుదిరింది రసన। ఇలా అయితే అందరం కలిసి పండగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము। పండగ అప్పుడే అని కాదు, కష్టాల్లో సుఖాల్లోనూ మా కాలనీ వాళ్ళంతా ఏకంగా ఉంటాము। ఇంకంతే, హనుమాన్ ఆశీస్సులైతే మనందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ ఆల్।